ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 21వ వచనం. అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మన శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ప్రసారమవుతున్నటువంటి ఈ ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైనటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజులో వాక్యం వినేటువంటి సమయం, ఆసక్తి ఎవరికి లేదు. ఎంతసేపటికి పాటలు, మ్యూజిక్, లేకపోతే ఎంటర్టైన్మెంట్, జోక్స్, కామెడీ ఇటువంటి వాటి మీద ప్రజలు శ్రద్ధ కలిగి ఉన్నారు. అటువంటి సందర్భంలో వాక్యం వినేవాళ్ళు లేరని నేను అనలేదు, ఉన్నారు. కానీ అది అరుదుగా ఉన్నారు, రేరుగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినడానికే మనం ఏర్పరచబడ్డాం, పిలువబడ్డాం, సమకూర్చబడ్డాం. దేవుని వాక్యం వినాలి. ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎప్పుడు చెప్పినా దేవుని వాక్యం విన్నప్పుడు అది మనలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఎవరో పలాని వ్యక్తి చెప్తేనే విశ్వాసం వస్తుంది, లేదా పలాని చోటకెళ్ళి వింటేనే విశ్వాసం వస్తుంది అనుకుంటే భ్రమ. దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడినా ఆ వాక్యం యొక్క శక్తిని బట్టి కలుగునుగాక అని పలకబడిన వాక్య ఫలితంగా సృష్టి కలిగినట్లుగా, సృష్టిలో కొన్ని జరిగినట్లుగా వాక్యము పలకబడుతున్నప్పుడు, దేవుని సేవకుడు ఆత్మతో నింపబడి ఆత్మ ద్వారా పలుకుతున్నప్పుడు అవిశ్వాసముతో నిండినటువంటి భక్తుల యొక్క హృదయాల్లో, అవిశ్వాసముతో నిండినటువంటి విశ్వాసుల యొక్క హృదయాల్లో విశ్వాసము ప్రవేశపెట్టబడుతుంది. తద్వారా అవిశ్వాసం బయటికి వెళ్తుంది. ఏదో జరుగుతుంది, వింటున్నప్పుడు ఏదో జరుగుతుంది. వింటున్నప్పుడు కొన్నిసార్లు ఉద్రేకానికి గురవుతాం, వింటున్నప్పుడు మనం ఎగ్జైట్ అవుతాం, వింటున్నప్పుడు మనం ఎన్నో జరుగుతాయి. నా ఆత్మీయ తండ్రి అయినటువంటి పాస్టర్ యేసుదాసయ్య గారు, ఆయన అడిగి నేను కొన్ని విషయాలు తెలుసుకునేవాడిని. ఆయన కొన్నిసార్లు చెప్పేటప్పుడు, కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు బోధించేటప్పుడు నా రోమాలు నిక్కబడుచుకునేవి. పులకరింత వచ్చేలాగా ఆయన చెప్పేవాడు. అద్భుతమైన విషయాలు తెలియజేసేవాడు. ఆత్మీయ తండ్రులు అలాగే ఉండాలి. ఈ రోజుల్లో నేటి ఆత్మీయ తండ్రులు ఆత్మీయ కుమారుల దగ్గర నుంచి దశంభాగాలు తీసుకొని వాళ్ళ చేత పరిచర్యలు చేయించుకొని దీనత్వం పేరుతో, హ్యూమిలిటీ పేరు చేత వాళ్ళ చేత చాకిరీ చేయించుకునే వాళ్ళుగానే ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైన అనుభవాల్ని పంచేటువంటి ఆత్మీయ తండ్రులుగా ఉండలేకపోవడం చాలా విచారకరం. ఈ రోజుల్లో ఇదంతా క్రిస్టియానిటీ ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. మినిస్ట్రీ అంటే బిజినెస్ అయిపోయింది. ఇది మినిస్ట్రీ కాదు, ఇది మనిస్ట్రీ అన్నాడు ఒక ఆయన. ఇది మినిస్ట్రీ ఎట్లా అవుతుందండి? ఇది మనీస్ట్రీ. అవును, మనీతో కూడుకుని, మనీ అవసరమే, కావాలి, దేవుడు మనకిస్తాడు. కానీ మనీ ప్రాముఖ్యంగా భావించి బిహేవ్ చేయడానికి వీల్లేదు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. గ్యారంటీ లేదండి అని ప్రభు అనలేదు. ఇట్స్ ఎ గ్యారంటీ ఆఫ్ ద లార్డ్. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పకపోయినప్పటికీ కూడా మనం ఆయన రాజ్యాన్ని, దైవరాజ్యాన్ని మనం వెతికినప్పుడు, దేవుని యొక్క నీతిని మనం వెతికినప్పుడు, మన నీతిని పక్కన పెట్టినప్పుడు, శాస్త్ర సంబంధమైన నీతిని పక్కన పెట్టినప్పుడు, స్వర్గపు నీతిని మనం వెతికినప్పుడు, అప్పుడు జరిగేటువంటి విషయం ఏంటి అంటే, మనకన్నీ మనకేం అవసరమైనాయో మనము అడగనివి కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన అవసరతలు ఎరిగి అద్భుతములు జరిగించేటువంటి దేవుడు మన దేవుడు. ఏదో మోటివేషనల్ ప్రీచింగ్ అని కాదు, మోటివేట్ చేద్దామనే ఉద్దేశంతో కాదు. చాలా ప్రసంగాలు నేను గమనించినంతలో మోటివేషనల్ స్పీచెస్ లాగా ఉన్నాయి తప్ప అది మినిస్ట్రీకి సిద్ధపరిచేటువంటి స్పీచెస్ లాగో, ప్రజల చేత మినిస్ట్రీ చేయించేటువంటి మెసేజ్ లాగా లేకపోవడం, దైవ చిత్తాన్ని బయలుపరిచేటువంటి సందేశాలుగా ఉండకపోవడం చాలా విచారకరం.
ఏదేదో పిచ్చి పిచ్చి బోధలు చేస్తున్నారు. ఒకడు బోధించిన ఎడల ఎవరైనా సరే, బోధించే వాళ్ళందరికీ ఒకటే కండిషన్. ఫస్ట్ సెంచరీ అయినా, సెకండ్ సెంచరీ అయినా, 21st సెంచరీ అయినా, బోధించే వాళ్ళందరికీ ఒక ప్రిన్సిపల్ పేతురు గారు చెప్పారు. ఇది అందరూ పాటించాలని చెప్పలేదు, కానీ ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. ఏదో కట్టుకథలు చెప్పినట్టు, పెట్టకథలు చెప్పినట్టు. గత కొన్ని రోజుల క్రితం, నేను పేర్లు అవి చెప్పను కానీ, ఒక వ్యక్తి, ఓ దైవజనుడు, ఆయన చిన్న రీల్లో ఏదో మాట చెప్పాడు. నేను అడిగాను, ఏంటండి ఇది? పరలోకానికి లేదా పరదేశికి, చీకటి లోకానికి వెళ్ళేటువంటి గవిని దగ్గర అక్కడ నుంచి కొంతమంది అటు కొంతమంది ఇటు వెళ్తారని ఊహాత్మకంగా ఏదో చెప్పాడు. దానికి వాక్యంలో ఆధారం ఎక్కడుంది? వాక్యాన్ని మనం స్క్రిప్చర్స్కి స్పెక్యులేషన్స్ యాడ్ చేయకూడదు, ఊహల్ని యాడ్ చేయకూడదు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. పరదేశికి లేకపోతే మాకును మీకును అనగా అబ్రహాము, లాజరు లేకపోతే వీళ్ళకి, మరియు ధనవంతుడు, ఇంకా ధనవంతుడు లాంటి వాళ్ళు, వాళ్ళకి మధ్యలో, ఆ యాతన స్థలానికి, ఈ అబ్రహాం ఉన్నటువంటి స్థలానికి మధ్యలో అగాధం ఉంచబడింది. మళ్ళీ ఈ గవిని ఏంటో మరి అర్థం కావడం లేదు. ఈ సొరంగం ఏందో, ఈ టన్నల్ ఏందో. నేను అలా ప్రశ్నించానని ఆయనకి, ఆ సదరు దైవజనుడికి కోపం వచ్చేసింది. సత్యం బోధించిన వాళ్ళకి ఊరిని ఆవేశం వస్తుంది. సత్యం బోధిద్దాం. ఈ వాక్య ప్రకారము బోధించని వానిగా అరుణోదయం కలుగుదని యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడింది. వాక్య ప్రకారం నేను కూడా వినదు. వాక్య ప్రకారం నేను బోధించడానికి కట్టుకథలు బాగానే ఉంటాయి, నవ్వించేటువంటి విషయాలు బాగానే ఉంటాయి, కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని వాక్యం బోధించాలి. దేవోక్తులను బోధించినట్లుగా, మనుషోక్తులను, సరసోక్తులను బోధించినట్టు కాదు. శాస్త్రోక్తులైన, సరసోక్తులైన, మనుషోక్తులైన, లేక ప్రముఖోక్తులైన, ప్రముఖుల యొక్క సూక్తులు చెప్పడానికి కాదు దేవుడు నన్ను పిలిచింది. ప్రభు యొక్క సూక్తుల్ని, ప్రభు యొక్క సత్యాన్ని, ప్రభు యొక్క సందేశాన్ని అందించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది సేవకులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు, ఎందుకు అంగీకరించలేదు పౌలు నతివాడ? ఆయన మెసేజ్ అందరికీ అర్థమైంది. 9వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే ఆయన మెసేజ్ అర్థమవుతుంది. ఆయన మెసేజ్ యొక్క కాంటెంట్, అతని మెయిన్ థీమ్ ప్రజలకు అర్థమవుతుంది. ఏంటి అంటే అది జీసస్ ఈజ్ ద మెస్సియా. యేసే క్రీస్తే ఉన్నాడు. యూదులందరూ ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి యేసు అని లేఖముల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా నిరూపిస్తూ వచ్చాడు సమాజ మందిరాలు, అన్ని చోట్ల. కాబట్టి ఆయన మెసేజ్ క్లియర్. ఆ మెసేజ్ని అంగీకరించలేదు, ఆ సాక్ష్యాన్ని అంగీకరించలేదు. సాక్ష్యాన్ని అంగీకరించకపోవడానికి 4 కారణాల గురించి మనం ఆలోచించాం. అతడు శిరస వహించకపోవడాన్ని, అనగా ప్రభుత్వానికి ఒక తిరుగుబాటు దూరంలో ప్రవర్తించాడు. ప్రభుత్వం చెప్పిన పనులు చేయలేదు. ప్రభుత్వానికి డిజొబీడియంట్గా ఉన్నాడు. ప్రభుత్వం చెప్పని పని చేయడం అంటే దట్స్ నాట్ లీగల్, దట్స్ ఇల్లీగల్. కాబట్టి చట్టపరంగా అతడు నేరం చేసినట్టే, అతడు శిక్షించబడాల్సిందే, అతడు చంపడాల్సిందే. పరిపాలించేటువంటి రోమా ప్రభుత్వానికి విరోధముగా తిరుగుబాటు బావుట ఎగరవేయడం ఎంతవరకు వాస్తవం అన్నది యూదుల వాదన అయి ఉండొచ్చు. శిరస వహించకపోవడాన్ని బట్టి, రెండవది స్వరాన్ని బట్టి. ఏంటి స్వరం? మనకు ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం చదువుకుంటున్నాం, మన యాజకులు బోధిస్తున్నారు, మన శాస్త్రులు, మన లేవీయులు బోధిస్తున్నారు. అంతవరకే తప్ప స్వరం ఏంటి? దేవుని స్వరం ఏంటి? దేవుడు మాట్లాడాడండి, వాస్తవం. ఆదాముతో మాట్లాడాడు, అనోకుతో మాట్లాడవచ్చు, అబ్రహాముతో, నోబోతో, వీళ్ళతో దేవుడు మాట్లాడాడు. అలాగని ఇతను ఏదో స్వరం విన్నానంటాడు, అది దేవుని స్వరం అని కూడా చెప్పలేకపోతాడు. యెహోవా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, యెహోవా దేవుడు ఒక స్వరంతో, యెహోవా దేవుని స్వరాన్ని విన్నాను అని చెప్పలేకపోతున్నాడు. ఏంటిది? ఒక క్లారిటీ లేదు ఇతనికి. స్వరము కాదా? నాతో ఉన్నవాళ్ళు వినలేదు, నేను మాత్రమే విన్నానని చెప్తున్నాడు. వాళ్ళు చూశారు, వాళ్ళు చూడటం మాత్రం చూశారు, వినలేదు. వాళ్ళు నేను అందరం కలిసి చూసాం, కానీ వాళ్ళు వినలేదు అని చెప్పడం ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? అతుకుల బొంతలాగా ఉన్నటువంటి ఒక ప్యాచెస్ వేసినటువంటి వర్క్ లాగా, ప్యాచ్డ్ వర్క్ లాగా ఉందే కానీ ఇట్స్ నాట్ జెన్యూన్ స్టోరీ అండి. జనాల్ని ఏదో ఎమోషనలైజ్ చేయడానికి ఏదో చెప్తున్నట్టుంది, కానీ ఎంతవరకే. కానీ
ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎడిఫైయింగ్. కాబట్టి వీ డోంట్ వ్యాలిడేట్ దిస్ వన్. దీన్ని మేము అంగీకరించాం. సారీ అండి, మాకొద్దండి. ఎవరికి కావాలంటే తన సాక్ష్యం. వీ డోంట్ వాంట్ టు లిజన్ దిస్ అన్నట్టుగా వాళ్ళు తిరుగుబాటు ప్రదర్శించారు. స్వరము అనేటువంటి కాన్సెప్ట్ని బట్టి, స్వర ప్రస్తావన చేయడాన్ని బట్టి సాక్ష్యాన్ని అంగీకరించలేదని. మూడవది, ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడట, ఎస్టసీ అనుభవంలోకి వెళ్ళిపోయాడట. అనగా ఎన్లైట్మెంట్ జరిగిందా? ఏం జరిగింది ఇతనికి? పారవశ్యపు అనుభవంలోకి వెళ్ళడం ఏంటి? పాత నిబంధనలో కొంతమంది భక్తులు పారవశ్యపు అనుభవంలోకి వెళ్ళిపోయారు. దేవుడు నాతో మాట్లాడమని నేను చచ్చిన వాళ్ళ వల్లే పడిపోన్నాను. పారవశ్యం కలిగింది. దేవునితో ఉన్నటువంటి ఒక దివ్యానుభవం అది. శరీరాతీతమైనటువంటి ఒక అనుభవాన్ని బట్టి, పారవశ్యాన్ని బట్టి అతని సాక్ష్యాన్ని సందేహించారు. సాక్ష్యాన్ని అంగీకరించలేదు, స్వీకరించలేదు అంటే దాని అర్థం సాక్ష్యాన్ని సత్యంగా భావించలేదు. అందుకని వాళ్ళు సారీ అండి, వీ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దిస్ థింగ్. దేవుని స్తోత్రం. నాలుగో విషయము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసుకున్నాం. ఇతను ఇక్కడ ఉంటున్నాడు, అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు, తన ఇష్టానుసారంగా తాను వెళుతూ దేవుడు సాగనంపాడు. అయినా దేవుడు సాగనంపడం ఏందండి? ఆయన అన్యజనులకు దగ్గర పంపించడం ఏంటి? అన్యజనులతో పొత్తు ఉండకూడదని, అన్యజనులతో సాంగత్యం చేయకూడదని చెప్పిన దేవుడు ఇప్పుడు అన్యజనుల దగ్గర పంపిస్తాడా? అంటే మా థియాలజీని రాంగ్ అని చెప్తున్నాడా? మా థియాలజీ కాకుండా వేరొక థియాలజీని నమ్ముకున్నట్టున్నాడు. కాబట్టి వీఆర్ సారీ, వీ డోంట్ వాంట్ టు లిసన్ దిస్ ఫేక్ టెస్ట్ మనీ అని తృణీకరించుండొచ్చు. వీరు, ఈ ప్రజలు, యెరూషలేములోని వారు నీ సాక్ష్యాన్ని అంగీకరింపరు, నన్నే అంగీకరింపలేదు, నా సందేశాన్ని అంగీకరించలేదు. నీ సాక్ష్యాన్ని ఎలా అంగీకరిస్తారు? పచ్చి మానుక అలా చేస్తే ఎండిన మానైనటువంటి సౌలా నీకెంతగా చేస్తారు వీళ్ళు? కాబట్టి లీవ్ ఇట్. లీవ్ దిస్ పీపుల్, లీవ్ దిస్ ప్లేస్, లీవ్ దిస్ సిటీ, లీవ్ దిస్ సో కాల్డ్ హోలీ సిటీ అండ్ గో టు సమ్వేర్. దేవుని స్తోత్రం. పరిశుద్ధ భూమిని, పుణ్యభూమిని కనుగొని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండమని కాదు ప్రభు చెప్పింది. దేవుని స్తోత్రం. నిన్న మనం ఆలోచించిన విషయాలు ఈ 4 విషయాలు. శిరస భయించకపోవడాన్ని బట్టి, స్వరాన్ని బట్టి, శరీరాతీత అనుభవ ప్రస్తావనను బట్టి, అంతేకాకుండా సాగనంపబడ్డం అని చెప్పడాన్ని బట్టి, చెవులు మూసేసుకుని వద్దు నాయనా నీకు నమస్కారం, ఇక సాక్ష్యం ఆపు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు. సాక్ష్యాన్ని అంగీకరించరు. సాక్ష్యం లేదండి అని అంటున్నారు. సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదండి అనేవాళ్ళు కూడా అన్నారు. ఏదేమన్నప్పటికీ మనం ఇక్కడ ఆలోచించిన విషయాలు, ఆయన సాక్ష్యాన్ని తర్వాత మెల్లగా అంగీకరించారు. అది వేరే విషయం. ఆరంభ దినాల్లో మనల్ని అంగీకరించకపోవచ్చు, కానీ రాను రాను ప్రజలు మనం అర్థం చేసుకున్నప్పుడు అంగీకరించడం ఆరంభిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యాలు అంగీకరించబడకపోవచ్చు, సందేశం అంగీకరించబడకపోవచ్చు, కానీ సాక్ష్యం సత్యము, సందేశం సత్యం, సందేశకుడు కూడా సత్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రండి ఈ సమయంలో ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టుడేస్ మెడిటేషన్. లెట్స్ రీడ్ యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ 22:21, 22nd chapter 21st verse, 22వ అధ్యాయము 21వ వచనం. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. నేను చదువుతున్నాను. 22వ అధ్యాయము 21వ వచనం. Then the Lord said to me, go at once, for I am sending you to preach to the non-Jewish nations. అన్ని జనుల దగ్గరికి పంపిస్తున్నాను కాదు, I am sending you to the non-Jewish nations. The Aramaic is the far away nations,
రోమాపత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో చూడండి అని చెప్పాడు. ఎందుకంటే అన్ని జనులైనా మీతో నేను మాట్లాడుతున్నానని పౌలు చెప్పిన మాటలు అక్కడ కనిపిస్తున్నాయి. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, దెన్ హీ సెడ్ టు మీ, ఆ సమయంలో ప్రభువా నేను స్టెఫను మరణానికి సాక్షిగా ఉన్నాను, సమ్మతించాను, నేను అక్కడ ఉన్నాను అని చెప్పినప్పుడు, నో ప్రాబ్లం, లీవ్ దోస్ థింగ్స్, ఫర్గెట్ అబౌట్ దోస్ థింగ్స్, లీవ్ దట్ పాస్ట్, గతాన్ని వదిలేసి మనం చేయాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. జరిగిన దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టేద్దాం, చేయాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. గో అట్ వన్స్, ఫర్ ఐఎమ్ సెండింగ్ యూ, నేను నిన్ను పంపిస్తాను. ఐ మై సెల్ఫ్ విల్ సెండ్ యూ, నేనే నేను పంపిస్తాను. టు ప్రీచ్ టు ద నాన్ జూయిష్ నేషన్స్. ఎన్ని నాన్ జూయిష్ నేషన్స్కి వెళ్ళాడు, ఎన్ని నాన్ జూయిష్ నేషన్స్ ఉన్నాయి అనేటువంటి వివరాలకు మనం వెళ్ళలేదు. అనగా నాన్ జూయిష్ నేషన్స్ ఉన్నాయి. అక్కడ జ్యూస్ కోసం, యూదుల కోసం వెతకడంలో అర్థం లేదు. దేవుని స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 22, 22, 21. నాతో వెళ్ళు, నిన్ను దూరంగా యూదులు కాని వాళ్ళ దగ్గరికి పంపుతానని అన్నాడు. యూదులు కాని వారి దగ్గరికి నేను నిన్ను పంపిస్తాను. స్తోత్రం. వై? 22వ అధ్యాయం 21వ వచనం. దెన్ హీ సెడ్ టు మీ, గో ఫర్ ఐ విల్ సెండ్ యూ ఫార్ అవే టు ద జెంటైల్స్. యూదులు చెదిరిపోయినట్లుగా అన్యజనులు కూడా చెదిరిపోయారు. అన్యజనులలోకి యూదులు చెదిరిపోయారు. కాబట్టి గో, ఆ చెదిరిపోయినటువంటి ఇశ్రాయేల్ దగ్గరికి, చెదిరిపోయిన గ్రీసు దేశస్తులకి దగ్గరికి యేసు వెళ్తాడేమో అని వాళ్ళు భావించినట్టుగా, నో, చెదిరిపోయినటువంటి యూదుల దగ్గరికి వెళ్ళమని కాదు. గో టు నాన్ జూయిష్ నేషన్స్. ఎవరన్నా అడిగితే, ఏమంటే ఇక్కడ ఎవరన్నా ఉన్నారా యూదులు? లేరండి. ఓకే, నో ప్రాబ్లం. ఉన్నారా? దేవునికి స్తోత్రం. మైనారిటీగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఒకవేళ మెజారిటీగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. మేము స్వార్థ ప్రకటించడానికి వచ్చాం, స్వార్థ ప్రకటించి తీరుతాం, ప్రకటించే వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ చూడండి, దూరము చేసే దేవుడు. దేవుడు దూరం చేయడం ఏంటండి? అవును, దగ్గర చేసే దేవుడు ఆయనే, దూరం చేసేది ఆయనే. దూరాన్ని పెంచేది ఆయనే, దూరాన్ని తుంచేది ఆయనే. డిస్టెన్స్ మెయింటైన్ చేసే దేవుడు, డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసే దేవుడు, డిస్టెన్స్ డిక్రీజ్ చేసే దేవుడు కూడా ఆయనే. ఏంటి దూరం చేసే దేవుడు అంటే? దగ్గర ఉన్న అతన్ని, అనగా యెరూషలేముకు దగ్గర ఉన్న అతన్ని, యెరూషలేములో ఉన్న అతన్ని గో టు నైబరింగ్ నేషన్స్, లైక్ ద నాన్ జూయిష్ నేషన్స్, తూరు, సీదోను, ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళమని చెప్పినట్టుగా మనం చూస్తాం. అలాగని పౌలు వాటికి వెళ్ళాడా అంటే, వాటికి ఖచ్చితంగా దూరదేశాలంటే ఇవి మాత్రమే అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. తప్పిపోయిన కుమారుడు దూరదేశం అంటే తప్పిపోయిన కుమారుడి దగ్గరికి వెళ్ళాడా పౌలు? అది ఉపమానం, ఇది వాస్తవం, ఇది చరిత్ర. దట్స్ అ పారబుల్, దిస్ ఈజ్ హిస్టరీ. అవును, తండ్రి ఇంటిని విడిచినటువంటి బిడ్డలు, స్తోత్రం, తప్పిపోయిన కుమారులు అని కాదు, కుమారులు లాంటి వాళ్ళు వెళ్ళిపోయిన దూరదేశానికి వెళ్ళిపోయి ఆ దేశస్తులో ఒకరి చెంత చేరి అసహ్యమైనటి పందువుల దగ్గర గడపడానికి సిద్ధపడినట్లు వాళ్ళ లాంటి వాళ్ళు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట, నేను దూరదేశానికి పంపిస్తాను, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నేను పంపుదనని నాతో చెప్పాను. ఏంటి దూరం అంటే ఏంటి? దూరదేశం అంటే, దూరముగా అంటే మ్యాక్రాన్ అన్నారు గ్రీకు భాషలో. దాని అర్థం రిమోట్, ఏలియన్ అని అర్థం. కొత్త ప్రదేశానికి అనగా నీలాంటి వాళ్ళు లేనటువంటి ప్రదేశానికి. రిమోట్ అంటే ఇంటీరియర్, లోపలికి వాహన సౌకర్యం లేనటువంటి, వైఫై అవకాశం లేనటువంటి, ఇంటర్నెట్ లేకపోతే కరెంటు లేనటువంటి అనాగరికమైనటువంటి ప్రదేశాలకు కూడా. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో దేవుడు ఎక్కడికి పంపించాడు? మిలిత అనేటువంటి ద్వీపానికి పంపించాడు.
దూరం కాదా యెరూషలేముకి? అపోస్తలకు దూరం కాదా అది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, దూరం చేసే దేవుడు. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, 22వ అధ్యాయము 18వ వచనం. ప్రభు నాతో చెప్పాడు, నాతో మాట్లాడాడు. అప్పట్లో మాట్లాడాడు దమస్కు మార్గం, అప్పటి నుంచి మాట్లాడడం ఆరంభించాడు. మాట్లాడి మళ్ళీ 1 సంవత్సరానికో 2 సంవత్సరాలు కానీ కాదు, మాట్లాడుతూనే ఉండేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, మొట్టమొదటి మాట, సాక్ష్యము అంగీకరించని వారి దగ్గర నుంచి దూరంగా. వద్దు, వాళ్ళ మధ్యలో ఉండొద్దు. గో అవే ఫ్రమ్ దిస్ పీపుల్, గెట్ అవే ఫ్రమ్ దిస్ పీపుల్. వీళ్ళకి విముఖుడు అయి ఉండు, సముఖుడు అని కాదు. వీళ్ళకి విముఖుడుగా ఉండి వీళ్ళకి దూరం అయిపో. స్తోత్రం. లెట్ దెమ్ నో మై వాల్యూ, లెట్ దెమ్ నో యువర్ వాల్యూ. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, దూరము చేసే దేవుడు. ఒకటి, సాక్ష్యం అంగీకరించినటువంటి, సత్యమైనప్పటికీ కూడా సాక్ష్యాన్ని అంగీకరించే వారి దగ్గర నుంచి నిన్ను దూరం చేస్తాడు. అనగా వాళ్ళు శత్రువులాగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ సత్యాన్ని స్వీకరించేటువంటి ఆ సిద్ధ మనసు లేదు వాళ్ళకి. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రిపేర్డ్ హార్ట్. ఇప్పుడు కాదులేండి, మళ్ళీ ఆలోచిస్తామండి, నెక్స్ట్ మంత్ ఆలోచిస్తాం, నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తామని మాట్లాడేవాళ్ళు. సాక్ష్యము అంగీకరింపని వారి నుంచి దూరం చేస్తాడు. 103వ కీర్తనలో 12వ వచనంలో మనం గమనిస్తే, 103వ కీర్తన మనకందరికీ తెలిసిందే. కీర్తనాకారులు యెహోవా దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. అంతేనా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తూర్పునకు పడమర ఎంత దూరమో మన అతిక్రమంలో మన నుంచి అంత దూరం చేశాడు అనే మాటని. ఫర్దర్ దాన్ ఫ్రమ్ ఏ సన్ రైజ్ టు ఏ సన్సెట్. అనగా ఇక్కడ రాయబడింది, సూర్యోదయం మొదలుకొని సూర్యుడు ఉదయించిన దిక్కు నుంచి, అనగా తూర్పే, సూర్యుడు అస్తమించిన దిక్కు పడమటి వరకు ఎంత దూరం ఉందో, దట్స్ హౌ ఫార్ యూ హ్యావ్ రిమూవ్డ్ అవర్ గిల్ట్ ఫ్రమ్ అస్. స్తోత్రం. అనగా తూర్పునకు పడమర ఎంత దూరమో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అనగా చాలా దూరము అని చెప్తున్నాడు. అలంకార రీతిగా చెప్పబడుతున్న మాట. మన పాపాలని దూరం చేసే దేవుడు. కొంతమంది ప్రజల్ని దూరం చేసే దేవుడు. కొంతమంది ప్రజల్ని జీవితంలో అనుమతిస్తాడు, తర్వాత కొంతమందిని అనుమతించడు. కొంతమంది కొరకు నీ హృదయ ద్వారాలు తెరవజేసే దేవుడు, కొంతమంది కొరకు హృదయ ద్వారాలు మూయించేటువంటి దేవుడు. స్తోత్రం. రెండోది, పాపముల నుంచి మనల్ని దూరం చేసే దేవుడు. మూడవది, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 24వ వచనం. వారు అతనికి విరోధముగా ఇలాగ కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపవాలని చెప్పి కోటలోని తీసుకొని పోవాలని ఆజ్ఞాపించాను. కోటలోని తీసుకోబోండి, అధికారి యొక్క కోటలోకి, ప్యాలెస్లోకి, ఆఫీస్ దగ్గర తీసుకోబోండి. ఎందుకు? ఎక్కడి నుంచి? వీళ్ళ మధ్యలో నుంచి. ఏంటి ఆ కేకలేంటి, అరుపులేంటి? ఈ చెవులు చిల్లులు పడుతున్నాయండి, తల బయలిపోతుంది. అటువంటి అరుపులేంటి? అసలు ఏంటి దీని హేతువేంటి? వారు అతనికి విరోధముగా ఇలాగూ కేకలు చేసిన హేతువేమో తెలుసుకొనుటకు. సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టించి, కొరడాలతో కొట్టంగానే చెప్తారా ఏంటి? దేవుని స్తోత్రం. ఒకటి, సాక్ష్యం అంగీకరింపని వారిని అనంత వారి దగ్గరికి, అంటే వారి నుండి దూరం చేసి, మన అతిక్రమములు, మనం చేసినట్టు పాపాలు, మన రహస్య బహిరంగ పాపముల నుంచి మనల్ని దూరం చేసి. మూడవది, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 24వ వచనం, స్వకీయుల కేకల నుండి. హీ సెపరేట్స్ us from the sounds or cries of his own people. స్వకీయుల యొక్క అరుపుల దగ్గర నుంచి మనల్ని విడిపించి, శత్రువు యొక్క కేకల నుంచి మనల్ని విడిపించి. దేవుని స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 25వ వచనం. వారు పౌలును వారితో కట్టుచున్నప్పుడు
అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమియుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. దేవుని స్తోత్రం. పౌలు మంచి ప్రశ్న వేశాడు, దానిలోకి వెళ్ళలేదు. 4వ విషయం, ఎక్కడి నుంచి మనల్ని దూరం చేస్తున్నాడు? బంధకముల నుండి మనల్ని దూరం చేస్తున్నాడు. 25వ వచనంలో రాయబడింది, పౌలును వారులతో కడుతున్నారు. అంటే వారులతో, సంకెళ్ళు, తాళ్ళుతో లేదా ఇటువంటి వాటితో కడుతున్నప్పుడు 22వ అధ్యాయం 25వ వచనంలో, వెన్ ద సోల్జర్ స్ట్రెచ్డ్ పాల్ అవుట్ విత్ రోప్స్, అనగా కొన్ని తాళ్లతో కడుతున్నప్పుడు, సంకెళ్లతో బంధిస్తున్నప్పుడు, 2 గొలుసులతో బంధించినప్పుడు. అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయం 33వ వచనం, పై అధికారి దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేసిన అడుగుగానుంది. బంధకాల్లోంచి నేను విడిపించడానికి, నీ సంకెళ్ళు తెంపి విడిపించడానికి దేవుడు సమర్థుడు. నీ సంకెళ్ళ నుంచి, నీ శత్రువుల కేకల నుండి, నీ సాక్ష్యం అంగీకరించిన వారి దగ్గర నుంచి, నీ స్వయంగా నువ్వు చేసినటువంటి పాపాల నుంచి, వీటి నుంచి నిన్ను దూరం చేస్తాడు. స్తోత్రం. నేను చేసిన వాటి నుండి దేవుడు నన్ను, నా చుట్టూ ఉన్న వారి దగ్గర నుంచి దేవుడు నన్ను ఇలా స్తోత్రం దూరం చేసేటువంటి దేవుడు. భారంగా మారని దేవుడు, కానీ కొన్నిటిని దూరం చేసి, శరీర సంబంధమైనవి శాపగ్రస్తమైన వాటిని దూరం చేసి, విగ్రహారాధనకు దూరంగా ఉండమన్నాడు. విగ్రహారాధన నుంచి పారిపోము, జారత్వములకు దూరంగా పారిపోవాలి, దూరం అయిపోవాలి. కాబట్టి దూరం చేసేటువంటి దేవుడు మన జీవితంలో కొన్ని కేకలని, కొన్ని సాక్ష్యం అంగీకరింపని స్థితుల నుంచి, కొన్ని పాపాల నుండి, లేదా మన పాపాల నుండి, బంధకాల నుంచి మనల్ని దూరం చేసి ఆయనకు సమీపస్తులుగా చేసి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.